స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే దువ్వాడ జగన్నాథం మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇండియాలో మార్నింగ్ షోలు పట్టానికి ముందే యూఎస్ఏ, ఇతర దేశాల్లో ప్రీమియర్ షోలు పట్టాయి. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హరీష్ స్వయంగా స్టోరీ, డైలాగులు అందించగా రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేష లాంటి వారితో కలిసి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే రెడీ చేశారు. దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి 25వ చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డీజే దువ్వాడ జగన్నాథం ఓ పోలీస్ ఆఫీసర్ గురించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా బ్రాహ్మణ్ వంటి వాడిగా మారువేషం వేస్తాడు. సినిమా తొలి భాగం కామెడీ సీన్లు, రొమాన్స్ పాటలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సినిమా చాలా బ్రిలియంట్ గా తెరకెక్కించారని, సినిమా సెకండ్ హాఫ్ కూడా ఇంటెన్స్ యాక్షన్ తో బాగుందని, అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే యావరేజ్ అంటున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మణ్, డీజే క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారని, సినిమాలో అతడి స్టైల్ కూడా చాలా బాగుందని అంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉందని ఆడియన్స్ తెలిపారు. ఎవరెలా చేశారు? ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్లు, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లోనూ అల్లు అర్జున్ అదరగొట్టాడట. పూజా హెగ్డే తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు ప్రేక్షకులను అలరించాయని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. టెక్నికల్ అంశాల పరంగా నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్లో 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారని, సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలో మరో హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా అదరకొట్టాడు. అయాన్ బోస్ పిక్చరైజేషన్ ఎంతో అద్భుతంగా ఉందని, డాన్స్, యాక్షన్ ఇలా అన్ని విషయాల్లోనూ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని అంటున్నారు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుందట. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ ట్వీట్లు చూస్తే సినిమా ఎలా ఉందనే విషయంలో మీరు ఓ అభిప్రాయానికి రావచ్చు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.